జై శ్రీరామ్. సత్యజ్ఞానమూర్తి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ శుభస్వాగతం. అలాగనే శ్రీ కోదండరామస్వామి భక్త బృంద సభ్యులందరికీ కూడా స్వామివారి శుభాశీస్సులు అందజేస్తూ తెనాలి బాలాజీరావుపేటలో గత 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానము నేడు శిథిలావస్థలో ఉంది. ఆ దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవాలని భక్తులందరం కూడా ఎప్పటి నుంచో సంకల్పించుకుంటూ ఉన్నాము. నేటి కాలానికి స్వామివారి అనుగ్రహించి ఆ పునర్నిర్మాణానికి కావాల్సిన అవకాశాలు స్వామివారు కల్పించారు. ఈ దేవస్థానం ప్రభుత్వం వారి ఆధీనంలో ఉండడం చేత ప్రస్తుతం ప్రభుత్వం వారు సంప్రదిస్తే కనుక ఈ దేవాలయం అంతా కూడా కొండరాతితో నిర్మించుకోవాలని సంకల్పం మాలో ఉండడం చేత దానికి ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వారు ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారంగా 1,20,00,000 రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. మరి ఇంత అమౌంట్ దేవాలయం నిర్మించుకోవడానికి భక్తులందరూ పెట్టుకోవడం కష్టమనే ఉద్దేశంతో మళ్ళా గవర్నమెంట్ వారిని దీంట్లో కొంత సహాయం అడగటం, గవర్నమెంట్ వారు ఇలాంటి పురాతన దేవస్థానాలు జీర్ణోద్ధరణ కోసంగా కేటాయించిన విభాగం ఏదైతే ఉందో CGF ఫండ్ కింద కొంత అమౌంట్ 80 లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ వారు మా ప్రతిపాదన అంగీకరించి శాంక్షన్ చేయడం జరిగింది. మరి 40 లక్షల రూపాయలు కనుక భక్తుల నుంచి విరాళాలుగా ఏదైతే గవర్నమెంట్ వారు అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్లోకి వేసుకుంటే కనుక ఒక 40-50 రోజుల్లో, అంటే ఈ నెలాఖరుకు లేదా జూలై 10 లోపల కనుక అమౌంట్ సేకరించి అందులో వేస్తే కనుక వారు మిగతా ఫండ్ని కలిపి టెండర్స్ పిలిచి దేవస్థానాన్ని 1 సంవత్సర కాలం లోపల నిర్మించిస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ప్రస్తుతం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి భక్తులు చాలామంది ఈ విషయం తెలుసుకొని కొంతమంది విరాళాలు ఈ స్వామికి ప్రకటిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రకటించి కొద్ది రోజుల్లో అమౌంట్ పంపిస్తామని చెప్పారు. కొంతమంది కుదిరిన వారి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విరాళాల సేకరణ జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున ఈ వీడియో ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటున్నామని చెప్పారంటే కనుక అసలు మన దేవస్థానంలో ప్రధానంగా ఒక 3 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. ఈ వాట్సాప్ గ్రూపులు ఎందుకు ప్రారంభించుకోవడం జరిగింది? ఇది ఏదో దేవాలయం డెవలప్మెంట్ కోసం చెప్పేసి మేము పెట్టుకున్న గ్రూపులా, లేక స్వామివారి సంకల్పమా? అలాగనే ఈ గ్రూపుల్లో ఉన్న సభ్యులు కేవలము స్వామివారి అనుగ్రహం కోసము వారు ఏదైతే కనుక జపాలు చేసుకుంటూ ఉన్నారో ఆ జపాల కోసం మాత్రమే ఇందులో ఉంటున్నారా, లేక మీకు స్వామివారికి ఏదన్నా ఒక సంబంధం ఉందా, నేటి పునర్నిర్మాణానికి మీ వంతు పాత్ర ఏదన్నా ఉందా అని ఒక్కసారి చిన్న విశ్లేషణ చేసుకుందామండి. అది మీతో మాట్లాడాలని చెప్పి ఈ రోజున ఈ వీడియో చేస్తూ ఉన్నాను.